హలో అందరికీ, వెల్కమ్ టు మినీ మామ్స్ కిచెన్ ఎపిసోడ్ 24. ఈ వీడియోలో పెసర ఆవకాయ ఎలా పెట్టాలో చూసేద్దాం. మేము ఇక్కడ 4 మామిడికాయలతో ఈ ఆవకాయ పచ్చడి పెడుతున్నాము. మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాక ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లేయర్ని తీసేయాలి. అన్ని క్వాంటిటీస్ మెజర్ చేయడం కోసం ఏదైనా ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ముందుగా మామిడికాయ ముక్కల్ని మెజర్ చేయాలి. మామిడికాయ ముక్కలు 2 కప్పులు అయ్యాయి. 2 కప్పుల మామిడికాయ ముక్కలకి అదే కప్పుతో 1 కప్పు పెసరపప్పు తీసుకొని డ్రై రోస్ట్ అంటే నూనె లేకుండా వేయించాలి. మీరు ఈ సంవత్సరం ఆవకాయ పచ్చడి పెట్టుకున్నారా? ఎన్ని రకాలు పెట్టుకున్నారు నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలా ఎర్రగా వేయించిన పెసరపప్పుని చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు పచ్చడి ఎలా కలపాలో చూద్దాం. దీనికోసం మెత్తగా గ్రైండ్ చేసిన పెసరపిండిలో కొద్దిగా పసుపు, ఇందాక మామిడికాయ ముక్కలు, పెసరపప్పు కొలిచిన అదే కప్పుతో అరకప్పు కారం, అరకప్పు ఉప్పు, 2 టీ స్పూన్ల మెంతి పొడి, 1 టీ స్పూన్ ఇంగువ వేసి ఇవన్నీ మొత్తం కలిసేంత వరకు కలపాలి. ఇలా అన్నీ కలిసేంత వరకు కలిపిన తర్వాత ఇందులో 1 కప్పు ఆయిల్ వేసి కలపాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కల్ని వేసి కలపాలి. అయితే కట్ చేసేటప్పుడు ప్రతి ముక్కకి టెంక ఉండేలా చూసి కట్ చేయండి. అలా చేస్తే పచ్చడి ఎక్కువ రోజుల పాటు పాడవకుండా స్టోర్ ఉంటుంది. మొత్తానికలా పెసరావకాయ కలపడం అయిపోయింది. నేను మొత్తం ఒకే వీడియోలో చూపిస్తున్నాను. ఇవాళ 3వ రోజు పెసరావకాయని మళ్ళీ ఇవాళ కలుపుతున్నాము. 3వ రోజు తిరిగి కలిపినప్పుడు రుచి చూసి అవసరం అనుకుంటే ఉప్పు, ఆయిల్ యాడ్ చేసుకోండి. నువ్వుల ఆవకాయ రెసిపీని కింద ట్యాగ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.